గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుబేరా. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టు ఫైనాన్షియల్ సెక్టర్ గురించి మాట్లాడదాం. ఎందుకని ఫైనాన్షియల్ సెక్టర్ అంటే అది బ్యాంక్ నిఫ్టీలో దాదాపుగా 33% ఉంది. కాబట్టి ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీలో ఏ స్టాక్స్ కవర్ అవుతాయి, మనకి ఏది లాస్ట్ టైం ఎంత రిటర్న్ ఇచ్చింది, దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ నిన్న ఓపెనింగ్ వచ్చేసి 46,744, హై వచ్చేసి 47,668, అది హై. లో వచ్చేసి 46,579, ప్రీవియస్ క్లోజింగ్ వచ్చేసి 47,669. వేరే క్లోజింగ్ వచ్చేసరికి 47,574 దాకా ఉన్నది. అప్రాక్సిమేట్గా 1% పెరిగింది. నిన్న దాదాపుగా 500 పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఏవేవే స్టాక్స్ అయితే కవర్ అవుతున్నాయి అంటే HDFC, మనకి ICICI, యాక్సిస్ బ్యాంక్, SBI, ఇండస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, PNB అండ్ AU బ్యాంక్. ఈ బ్యాంక్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే IDFC అరౌండ్ 46% ప్రాఫిట్ వచ్చింది. చూడండి, 46% ప్రాఫిట్ వచ్చింది. వేరస్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ వరకు 46,000 ప్రాఫిట్ వచ్చింది. వేరస్ హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో 166% ప్రాఫిట్ వచ్చింది. AU బ్యాంక్ మైనస్లో ఉంది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్కి మైనస్లో ఉంది AU బ్యాంక్. సో అలాగే చూసుకుంటే SBI దాదాపుగా 37% ప్రాఫిట్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్. అండ్ ఇండస్ బ్యాంక్ 31% ప్రాఫిట్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్ 17% ప్రాఫిట్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే. మనకి లాస్ట్ 30 days తీసుకుంటే మనకి హైయెస్ట్ ఇచ్చిన బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాదాపుగా మనకి 11% ప్రాఫిట్ ఇచ్చింది. ఈవెన్ IDFC బ్యాంక్ 7% ఇచ్చింది లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే. నిన్న ఒక్కరోజు HDFC దాదాపుగా 40 రూపాయలు పెరిగింది. ఓపెనింగ్ ప్రీవియస్ క్లోజింగ్ వచ్చేసి మనకి 1494 ఉంది. ఓపెనింగ్ వచ్చేసి 1486కి ఓపెన్ అయ్యి హై వచ్చేసి 1534 పోయింది. లో వచ్చేసి 1480 అండ్ క్లోజ్ అయ్యేసరికి 1534 దాకా వెళ్ళింది. దాదాపుగా 39 రూపీస్ దాకా పెరిగింది నిన్న ఒక్కరోజు. దాదాపుగా 2.4% పెరిగింది. వాల్యూమ్ వచ్చేసి చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంది నిన్న. ఈ విధంగా మనం స్టాక్స్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్టాక్స్ చార్ట్ ఈ విధంగా మనము డైలీ చూడాలి. చూసి స్టాక్ అనాలిసిస్ చేయాలి. ఏ స్టాక్ ఎంత పెరిగింది, ఏ సెక్టర్లో నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో టాప్ ఏది ఉంది ఇప్పటివరకు చూడండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి 166% ఇచ్చింది. వేరే HDFC -10%లో ఉంది. ICICI 18% ప్రాఫిట్లో ఉంది. చూసుకుంటే మనం దీంట్లో టాప్ బ్యాంక్స్ ఏవి ఉన్నాయి అది చూసుకొని అట్లా అనాలిసిస్ చేసుకొని మళ్ళీ దాని చార్ట్ చూడాలి. చార్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. ఎట్లుంది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఉందా, లేకుంటే బయింగ్ స్టేజ్లో ఉందా, సపోర్ట్ స్టేజ్లో ఉందా, లేకుంటే రెసిస్టెన్స్ స్టేజ్లో ఉందా, లేకుంటే టాప్ హిట్ అయిందా, 52 వీక్ హై ఉందా, అలా చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి.
నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఏ ప్యాటర్న్ ఉందో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ట్రయాంగిల్ షేప్లో 1 2 3 4 ట్రిపుల్ టాప్ దాటింది ఆల్రెడీ. సో ఇది చార్ట్ ఎలా చూడాలి, సపోర్ట్ రెసిస్టెన్స్. సో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇది ఎక్కడ ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది చూసుకోవాలి. మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా ఇంపార్టెన్స్. సో ఇక్కడ చూడండి, ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది చూడండి, గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది ఏ ప్యాటర్న్గా ఉంది ఒకసారి దీన్ని డ్రా చేసి చూపడుతుంది చూడండి. ఈ ప్యాటర్న్గా వెళ్తుంది. ఇట్లా వెళ్తుంది. సో ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది. టోటల్గా మనకి ఇక్కడ నుంచి ఇట్లా అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ డౌన్. 2 సినారియోస్ ఉంటాయి, ఏదైనా సరే 2 సినారియోస్ ఉంటుంది మనకు మార్కెట్లో. అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, డౌన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఆ విధంగా క్యాండిల్ స్టిక్స్లో మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ని బట్టి మనం మూమెంట్ తీసుకోవాలి, ఎట్లా పోతుంది అనేది మార్కెట్లో. ఇంకా మనకి అసలు క్యాండిల్ స్టిక్స్ ఏంది, క్యాండిల్ స్టిక్స్తోనే ఏం అర్థం అవుతుంది, ఇదే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. మెయిన్గా చార్ట్ని బట్టి మనం మార్కెట్లో చూసుకోవాలి. చార్ట్ ప్రైస్ మనకు చెప్పేస్తుంది మార్కెట్ అప్ పోతుందా, డౌన్ పోతుందా. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి మనం ట్రేడ్స్ కూడా. సో అది ఆప్షన్ మార్కెట్ అయితే ఐ డోంట్ సజెస్ట్ ఫర్ ది ఫ్రెషర్స్కి. ఆప్షన్ మార్కెట్ కానీ ఫ్యూచర్ మార్కెట్ కానీ నేనైతే సజెస్ట్ చేయను. సో ఏమున్నా వాళ్ళు చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటా స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ట్రేడ్స్. సో ఈ రోజుకి ఈ బ్యాంక్ నిఫ్టీ మీద మనం డిస్కస్ చేసినాం. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ మీకు ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపెట్టాను. సో ఆ టాప్ స్టాక్స్ని డిస్కస్ చేసినాం. సో ఆ టాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోకి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. నా సజెషన్, ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో తీసుకోండి. సో ఏవైతే లాస్ట్ ఇయర్ ఏవైతే ప్రాఫిట్ ఇచ్చినాయో అవి కాకుండా ఇంకా ఏవి ప్రాఫిట్ ఇస్తాయి, ఇప్పుడు బ్యాక్ పుల్ అయిన స్టాక్స్ ఉన్నాయి దీనిలో నుంచి. సో అవి చూసుకుంటే మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్. సో పిఎన్బిసి లాస్ట్ నుంచి ఇయర్కి 166% ఇచ్చిందన్నాం, వేరస్ హెచ్డిఎఫ్సి -10%లో ఉంది లాస్ట్ ఇయర్ టు కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్కి. సో స్టిల్ అది ఇంకా ప్రాఫిట్ ఇవ్వకపోవచ్చు, ఇంకా తగ్గచ్చు కూడా. సో బేస్డ్ ఆన్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడగండి ఏవైతే బాగుంటాయి ఈ స్టాక్స్లో, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అయినా టెక్నికల్ అనాలిసిస్ కూడా చూసుకోండి, ఫండమెంటల్స్ కూడా చూసుకోండి ఒకసారి. సో ఏ స్టాక్ బాగుంటుంది అనేది బాగా క్లుప్తంగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఇన్వెస్ట్ చేసే ముందు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుబేరా. డోంట్ స్కిప్ ది వీడియో till end. Thank you. Jai Hind.